సో ఈరోజు ఏంటంటే మనం ర్యాపిడ్ అయితే చేస్తున్నాం, అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 మీద. చూద్దాం పబ్లిక్ రియాక్షన్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. అంటే అనుకోవచ్చు ఏంటి హంటర్ మీద మైలేజ్ వస్తుందా అని. సో మైలేజ్ అయితే రాదు, మేబీ నాకు తెలిసి బ్రో అనుకుంటా కాల్ చేస్తున్నాడు. బ్రో వచ్చి రైల్వే గేట్ దగ్గర ఉన్నాడంట. మన దరిద్రం ఏంటంటే మ్యాక్సిమం ఈ రైల్వే గేట్ ఎప్పుడు క్లోజ్ లోనే ఉంటుంది. ఇదేంటిది రెడ్ రెడ్ సిగ్నల్ వేసినా సరే గేట్ మాత్రం వేయలేదు. సో సక్సెస్ఫుల్లీ కస్టమర్ని కూడా పికప్ చేసుకున్నాం. బ్రో ఎక్కడి నుంచి వెళ్తున్నారా? వెళ్ళిపో బ్రో, ఎక్కడికి వచ్చేస్తాడు? నేను ఇలా సైడ్కి వెళ్ళిపోతా. ఈ రోడ్డులో దీన్ని 8 ఎక్కించినా సరే ఎవడు అడిగేవాడు అన్నాడు, ఒక్క ర్యాపిడో వాడు తప్ప. సో చూడొచ్చు మీరు, ఇదైతే నాకు కొత్త మైక్. ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో, నెక్స్ట్ నాయిస్ ఏదైనా ఉందో లేదో అని చిన్న డౌట్. చూడాలి, మొత్తం అంతా రికార్డ్ అయిన తర్వాత చూడాలి దీన్ని. ఎవర్రా మీరంతా? ఈ ముందు వెళ్ళే ఆటోనైతే చూడొచ్చు, దాని సౌండ్ నా సౌండ్ ఇంకా ఒకేలా ఉన్నాయి. ఫ్రంట్కి వెళ్ళొచ్చా? అక్కడికి వెళ్ళొచ్చా అంటున్నా. మనకు సెకండ్ రైడ్ కూడా వచ్చేసింది. సెకండ్ రైడ్ కూడా పికప్ అయితే చేసేసుకున్నాం. 5.7 కిలోమీటర్స్ అయితే వచ్చింది. చూద్దాం ఇది అమౌంట్ ఎంత వస్తుందో. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. రాకెట్ లాగా వస్తున్నాడు బ్రో. రికార్డ్ అవుతుంది లేదా సరిగ్గా అయితే ఐడియా ఉండట్లేదు నాకు, కానీ నేనైతే మాత్రం వాయిస్ అయితే ఓకే పర్లేదు బాగానే వస్తుంది అని అయితే మాత్రం నేను అనుకుంటున్నాను. ముందు అక్కడ మనం ఏ రూట్ నుంచి అయితే ఫ్రంట్కి వెళ్ళాం, ఇప్పుడు అదేలాగా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాం. జేఎన్టీకే ఇది ఫస్ట్ గేటా సెకండ్ గేటా? ఇది మేబీ నాకు తెలిసి సెకండ్ గేట్ అనుకుంటా, నాకు ఎంత సరిగ్గా ఐడియా లేదు. త్రిబుల్ రెడ్ వీళ్ళని అయితే ఎవడు ఆపడం అస్సలు. అదే మనం వెనకలు ఒకరిని ఎక్కించుకుని వెళ్తే చాలు. తమ్ముడు పక్కెట్టమ్మా. 46 మన రేటింగ్ ఆడవడం మనకి మనం ఇచ్చేసుకుంటూ ఉంటాం. 2 రైడ్స్ అయితే అయ్యాయి. 2 రైడ్స్కి ఎంత వచ్చిందంటే 96 రూపీస్ అయితే వచ్చింది. మీరే డిఫరెన్స్ అయితే చూడొచ్చు లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి వాయిస్ అనేది ఎలా ఉందో. ఎప్పటికాడు రేసర్లే, సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్కి వచ్చేస్తుంటారు ఒక్కొక్కరు. ఎక్కడికి వెళ్ళిపోతారు? రాంగ్ రూట్లో. ఏంటో వెనక టక్ 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 తగులుతూనే ఉంటుంది ఇందాక నుంచి. 3వ రైడ్ కూడా వచ్చింది, పికప్ అయితే అయిపోయింది. డ్రాపింగ్కి వెళ్తున్నాం. దరిద్రాలు కష్టాలు మొత్తం అంతా ఈ ర్యాపిడ్ చేసే వాళ్ళకి. అంటే ఇటువంటి సిచ్యువేషన్ అన్నమాట. ఇప్పుడు నేనైతే బస్ స్టాండ్ దగ్గర ఉన్నా, కస్టమర్ ఎక్కడ రైల్వే గేట్ అవతల ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళాలంటే బ్రిడ్జ్ ఎక్కి తిరిగి 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 మొత్తం అంతా తిరిగేయాలి. సరే వెళ్దాం, వెళ్ళి పికప్ అయితే చేసుకుంటాం, అది ప్రాబ్లం లేదు. కానీ కొంతమందికి ఆగదు, వెళ్ళి లోపు క్యాన్సిల్ చేస్తుంటారు. సింగర్ అన్న, సింగర్ అన్న, హెల్మెట్ పెట్టుకుంటే మాత్రం హెడ్ఏక్ అయితే మాత్రం మామూలుగా రావట్లేదు. ఇది ఏంటంటే హెడ్ పైన బాగా ఎక్కువ వెయిట్ అనిపిస్తుంది, చాలా ఎక్కువ. ఎందుకంటే మొత్తం నా గోప్రో మౌంట్ హెల్మెట్ మొత్తం అంతా కలిపి ఒక 2 kgs వరకు ఉంటాయి, దగ్గరికి 2 kgs ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే హెడ్ బాగా ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది. సో నేను మొన్న వైజాగ్ వెళ్ళేటప్పుడు కాదు, వచ్చేటప్పటి నుంచి నాకు ఈ హెడ్ పెయిన్ అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా,
ఇదైతే నా ఫుల్ టైం అయితే కాదు, నా పార్ట్ టైం. అంటే ఏంటంటే ఎప్పుడైనా ఇంటికాడ ఖాళీగా ఉన్నా అని అనుకుంటే ర్యాపిడోకి వస్తా. 5.5 కిలోమీటర్స్ అయితే వచ్చాయి నా ఇద్దరిని తగలడి. ఆ రోడ్లోకి వెళ్తే ఒక రైడ్ కూడా రాదన్నమాట. ఎక్కింది తాతగారు కాబట్టి స్లోగా వెళ్దాం, కంగారు ఏం లేదుగా. వీడు తీసుకొని వెళ్ళి ఊరు చివర పాడేసినట్టున్నాడు. ఊరు చివర అంతే, ఆల్మోస్ట్ ఊరు అవతలకి వేసాడు. వెల్ డన్ బ్రో, వెల్ డన్. సరే, తప్పు లేదు కదలే, కస్టమర్ వాడు. నేను ఏదో అనుకుంటే ఇంకేదో జరిగేలా ఉంది ఏంటి, జస్ట్ మిస్ అవ్వడు. సైడ్కి వెళ్ళాము, అంత ప్లేస్ ఉంది సైడ్, ఇంకెందుకు వస్తారు. ఈ రైల్వే గేటు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. జఫ్ఫగాడు రైడ్ బుక్ చేసి క్యాన్సిల్ చేసి పడదప్పుడు. ఇదేమో తీసుకొచ్చామని అడవిలో పడేసింది. అమ్మా ఇది పంది కదలలేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ వరకు సింగిల్గా పోవాలి. ఎవరు రావట్లేదు కదా, ఎవరు రావట్లేదు. పద పద పద. ఎవరో నాకు డ్రైవింగ్ ఇస్తుంది ముందు. అమ్మ సో చూడొచ్చు 80లో వెళ్తున్నా. వాయిస్ క్వాలిటీ అయితే ఎలా వస్తుందో నాకైతే తెలియదు. నా తెలిసి బాగానే వస్తుంది మ్యాక్సిమం. అని ఇందాక నుంచి సైడ్ ఇవ్వకుండా చిరాకు లేపుతాడు. ఇచ్చాడు వీడావిడ చచ్చాడు. బుద్ధి వెళ్ళిపోయిన తర్వాత ఎట్రా చెయ్యి, సరిపోద్ది నీకు. వీడవాడు కనీసం పైకి వస్తా లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ వాట్ ఈస్ దట్ హ్యాపెన్. చెరువు తీసుకెళ్ళిపోయింటన్నా అన్న లొకేషన్లో. సందులు దెబ్బ తీసుకెళ్తున్నావు, తీసుకెళ్ళి. ఈ వే ఎక్కడ చూసా, నాకు బాగా తెలిసిన వేనే ఇది. అబ్బా అయ్యో, స్ట్రైట్ అనమాట. సో మనకు ఒక రైడ్ అయితే వచ్చింది కదా. ఆ బ్రో అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేశాడు. థ్యాంక్ యూ బ్రో. సో సపోర్ట్ చేయండి బ్రో మీరు కూడా ప్లీజ్. ఇది నా ప్యాషన్ అనే కాదు, ఇంకా ఇదే నా కెరియర్ అని చెప్పి నేనైతే మాత్రం చాలా బ్లైండ్గా ఫిక్స్ అవుతున్నా. పాన్ పరాక బాబాయ్. అదేనా కాకినాడలో ప్రతి ఒక్కరికి తెలుసు బ్రో ఈ రోడ్డు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కింద. అమ్మ బాబోయ్, తీసుకెళ్ళి ఎక్కడో పడేసింది. ఏంటి బ్రో ఏ పక్క చూస్తున్నావు? మన రోడ్డు తప్ప ఫ్రంట్ చోట్ల, సారీ సైడ్ తప్ప. షట్, చాలా లాంగ్లో పడేసింది. అసలు ఎప్పుడు చూడు వేసే ఉంటుంది.
తప్పు అతనిదో నాదో కూడా తెలియదు. పైగా ఏదో నీదే తప్పు అన్నట్టు మళ్ళీ చూడడం ఒకటి. ఈ బ్రిడ్జ్ నేను ఇప్పటికీ 3 సార్లు ఎక్కా. ఇది 4గోసారి. అంటే తిప్పుతావా అటు ఇటు అటు ఇటును, ఏదో ఒక సైడ్ పాడేయచ్చు కదా. నాకు వచ్చింది అంతంత డ్రైవింగ్. ఎవడికి నచ్చిన డ్రైవ్ చేస్తే నేనే వెళ్ళాలి. ఈ ఎక్క నాకు ఇందక్కడ ఎక్కడో మెయిన్ రోడ్లో ఎక్కడో తగిలింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ యూటర్న్. ఈ కైండ్ ఆఫ్ ఏరియాలో మ్యాక్సిమం డే అంతా మనం ఇక్కడ ఉండిపోవచ్చు. పడుతూనే ఉంటాయి బస్ స్టాండ్కి కానీ స్టేషన్కి కానీ. ఓకే, ఫైనల్లీ రైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి. ఓకే, నేను స్ట్రైట్ అయినా వెళ్ళిపోతాను కానీ ఈ రోడ్ నుంచి అయితే మాత్రం వెళ్ళను బాబు. ఏం చాలా భయంకరంగా ఉంది అది. అన్న పెద్దన్న నమస్తే. ఓకే, ఇదే పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ 1 కిలోమీటర్. ఎక్కడికి? ఎవరు ఈ అక్క? చాలా మంచి మంచి పనులన్నీ చేస్తుంటారు బ్రో, ఎందుకో కూడా తెలియదు. నేను అనుకుంటూ ఉంటా ఆడలు చేయొద్దు. నువ్వు చేస్తే వాడు నాకేం చేస్తాడు, వాడే తీసుకుంటాడు మొత్తం అంతా. అది నా దరిద్రం, నా రాతే అంతా. ఏం చేస్తాం, తప్పదు. వాడు చెప్పినట్టుగా మనం చెయ్యాల్సిందే. ఈయనమ్మ జీవితం. ర్యాపిడ్ ట్యాక్సీ దగ్గర వాడాలి ఇటువంటి లగేజ్లు, కేక్లు డెలివరీకి కాదు. ఇంటి బ్రో మొత్తం నొక్కుబాటు దెబ్బడు వెనకాల. ఇప్పుడు నేను చెప్పాలంటే ఈ లగేజ్ నేను డబుల్ చార్జెస్ అడగొచ్చు, కానీ నేను అడగను. అనవసరంగా ఈ రైడ్ని అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. వీడి వెనకాల బ్రెడ్ ఇచ్చుకొని మొత్తం కాల్చి కూడా తెచ్చున్నాడు. వీడు బాగానే కూర్చోడాడు. నేనే ట్యాంక్ పై వరకు ఎక్కి కూర్చొనేలా ఉన్నాను. నేనైతే ఫస్ట్ టైం ఇందులోకి అయితే రావడం. బాబా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. మన రైడ్ అయిపోయింది. నెక్స్ట్ పికప్ పాయింట్కి అయితే పోవాలి. అది వచ్చేసి 800 మీటర్స్. కొట్టి పడదాం మళ్ళీ. వచ్చేసాడు. సచ్చినా సరే నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే చాలా కష్టం. మన భయ్యకి అయితే ఫోన్ చేద్దాం. మనం ఈ రోడ్లో వెళ్తే మనకు తప్పదు అడ్వెంచర్ ఒకటి. కూడా వెళ్ళిపోతాం ఎవడైనా రాకపోతే. పైకి కూడా అక్క రాకక్క నువ్వు మధ్యలోకి. ఆగిపోవాలి. రప్ప కొట్టుగా కూడా వచ్చేసాడు అన్న. ఓకే, వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు ఉంటాను, సెలవు, బాయ్.